ఫస్ట్ వాలంటరీ వ్యవస్థ గురించే తీసుకుంటే ఎంతవరకు ఏ విధంగా గతంలో మీరు ఇచ్చినటువంటి హామీ అంతకుముందు ఇదే వాలంటరీ వ్యవస్థ గురించి కూటమి నాయకులు చేసినటువంటి కామెంట్స్ ఇవన్నీ పరిగణలోని తీసుకుంటే గనక అధికారంలోకి వచ్చిన వెంటనే వాలంటీర్స్ని పక్కన పెట్టారు. సచివాలయ సిబ్బందితోనే 1వ తేదీనే ఇంటికి వెళ్ళి పెన్షన్స్ అయితే ఇచ్చారు. కానీ 2వ నెల ఇది వచ్చే ఇవాళ 1వ తారీఖు ఇవ్వాలి, ఇప్పుడు కూడా వాలంటీర్స్తో కాకుండా సచివాలయ సిబ్బందితో ఇస్తున్నట్టు తెలుస్తోంది. మరి ఏ విధంగా వినియోగించుకోబోతున్నారు? నమస్కారం అండి. మీకు తోటి ప్యానల్ సభ్యులకి అందరికీ శుభోదయం. ఇప్పుడు ఈ వాలంటీర్ వ్యవస్థ ఏదైతే ఉందో ఆల్రెడీ మన ఎన్నికల నియమావళి సందర్భంలో రెస్ట్రిక్షన్స్ పెట్టిన టైంలో కొంతమంది వాలంటీర్లు సుమారుగా 1,50,000 మంది వాలంటీర్లు రాజీనామా చేయడం జరిగింది. ఇప్పుడు ఓవరాల్ గా మనకి వాలంటీర్లో ఉంది 2,90,000 చిల్లర అయితే అందులో 1,50,000 మంది ఆల్రెడీ రిజిగ్నేషన్ ఇచ్చారు. వైసీపీకి ప్రచారం చేశారు. అది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు కొత్తగా ఎవరైతే ఉన్నారో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడే మేము క్లియర్ గా చెప్పాం, వాలంటీర్ కి 5,000 నుంచి 10,000కి జీతభత్యాలు ఏదైతే ఉన్నాయో గౌరవ వేతనం దాన్ని పెంచుతాము అని చెప్పాము. సో ఆ మాటకి మేము కట్టుబడి ఉన్నాము. వాలంటీర్ వ్యవస్థని ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనేది ఆల్రెడీ నిన్న జరిగిన సమీక్షా సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు క్లియర్ గా సూచనలు ఇచ్చారు. ఏ విధంగా మనం వాళ్ళని బలోపేతంగా చేయొచ్చు అండ్ దాంతో పాటు వాళ్ళ సర్వీసెస్ ఏ విధంగా ఏ రంగాల్లో ఉపయోగించుకోవచ్చు అనేది ఒక డిపిఆర్ క్లియర్ గా రెడీ చేయమని చెప్పి ఉన్నతాధికారులకి అందరికీ తెలియజేయడం జరిగింది. సో ఖచ్చితంగా వాళ్ళని సముచిత స్థానంలో పెట్టి ఉపయోగించుకునే పరిస్థితి రాష్ట్రంలో ఉంటుందని మేము అనుకుంటున్నామండి. అంటే ఏ విధంగా ఆల్రెడీ వాళ్ళు చేసే పని కాకుండా పక్కనైతే ఉంచారు. గతంలో పెన్షన్స్ పంపిణీ చేసేవారు, ఇంటింటికి వెళ్ళి ఏదైనా సర్టిఫికేట్స్ కానీ వాళ్ళకి కాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా వాళ్ళు చూసేవారు. ఏదైనా పథకాలు వస్తే వారితోనే జరిగేది. ఇదంతా చూసాం. దీనికి సంబంధించి అంటే జనత నుంచి ఉన్నారు కాబట్టి కీర్తన గారిని అడిగి తెలుసుకుందాం. కానీ ఇప్పుడు వారికి ఎటువంటి ఏ విధంగా ఇప్పటికే వాలంటీర్స్ తిరుగుతూ ఉన్నారు. రాజీనామాలు చేసిన వాళ్ళు కొంతమంది వారిని తిరిగి తీసుకుంటారా, లేదంటే ఆల్రెడీ రాజీనామాలు చేసి మీరు ఆ పార్టీకి సపోర్టివ్గా ఆ పార్టీ నాయకులుగా కార్యకర్తలుగా ఉన్నారు కాబట్టి మీకు లేదు అంటారా? ఏంటి అనేది వాళ్ళు కూడా ఒక క్లారిటీ కావాలి కదా. అలా కాదు మేడం. ఇప్పుడు ఎవరైనా సరే వాళ్ళ ఉద్యోగానికి రాజీనామా చేసినా లేక వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నా వాళ్ళని తిరిగి తీసుకునే అవకాశం అనేది ఏ విధంగా ఉంటది అనేది లీగల్ టెక్నికాలిటీస్ అన్ని చెక్ చేసుకొని తర్వాత మాత్రమే తీసుకోవటమా ఏంటి అనేది ఆలోచిస్తారు. కాకపోతే ఇప్పుడు గత 5 సంవత్సరాల నుంచి మాత్రమే వాలంటీర్ వ్యవస్థ అనేది ఉంది. ఇదివరకు 5 సంవత్సరాలకు ముందు సచివాలయంలో కావచ్చు అక్కడ వాటి ద్వారా మాత్రమే పెన్షన్లు ఏ అయితే ఉన్నాయో అవి పంపిణీ జరిగినాయి. ఇప్పుడు కూడా అలానే జరుగుతుంది. ఇప్పుడు కేవలం ఇది ఒక హోల్డ్ లాంటిది మాత్రమే. వాలంటీర్స్ ని ఏ విధంగా పటిష్టంగా యూజ్ చేసుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు రీసెంట్ గా చూస్తే మనకి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కావచ్చు, భూ సర్వేలు కావచ్చు, ఇవన్నీ చాలా జరిగినాయి. సో ఆ టాపిక్ లోకి నేను వెళ్ళదలుచుకోవట్లేదు. కాకపోతే ఏంటంటే వీళ్ళని ఏ ఏ అంశాల మీద మనం వాడుకోవచ్చు, ఏ అంశాల మీద, ఎందుకంటే 10,000 గౌరవ వేతనం ఇస్తున్నాము అని అన్నప్పుడు వాళ్ళతోటి ఏ ఏ పనులు మనం చేయించుకోవచ్చు అనే దాని మీద మాత్రమే సమీక్షలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా తొందరలో ఇంకొక 15-20 రోజుల లోపలే ఒక మంచి డెసిషన్ తీసుకుంటారు వాలంటీర్ వ్యవస్థ మీద కూడా అని అందరికీ ఉన్న సమాచారం. ఓకే, ఎస్ చౌదరి గారు మాట్లాడదాం, ఎందుకంటే మిగిలిన ప్యానల్ మెంబర్స్ కూడా ఉన్నారు కాబట్టి వారి అభిప్రాయం కూడా తీసుకుందాం. దానికంటే ముందు